నీళ్ళంట రేలా రేలా తూల తంగడు పూల మాల తన ఒడిలో నా పిల్లలు మేమంట రైతు కూలి మట్టి మనుషులమే మేము మధ్యలేని మనసే ఉన్న మల్లె పువ్వులమే కుడుము అంటే పట్టుగా అంటూ మురిసిపోతామే మేము కుళ్ళు గుచ్చితాను అసలు ఎరగనోళ్ళమే ఛేదించి కుదుట పడుతున్నది నీతి మారిన కూటమి కుట్ర ఓడగొట్టాలి అత్తర బిక్కర పొత్తులు తత్తర పడిపోవాలి మానవతకు వారు పేరు కేసీఆర్ సారు అందగలిచి రావాలి మనసు కళ్ళ సత్తారు కూడిన కుల వృత్తులను కూడగట్టుకున్నాడు నేతన్నల గీతన్నల రాగ మార్చినాడు చేపలమ్మి కార్మికుల చేవ పెంచి కూడగల్ల సారు మానవతకు మారు పేరు కేసీఆర్ సారు చింతనయ్యినాడు నీళ్లు మోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని తల్లి పిల్లలు 5 రూపాయలకే అన్నమిచ్చి ఆదరించి నగర పేద ప్రజల శక్తి పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది చెక్కులు మా చేతికొచ్చి శరణు మూలమాయరా మందుకున్న చేతిలోని కాసు సాక్షిగా పేరు పేరున అందరికీ కూడా ఉదయపూర్వక తెలంగాణ వందనాలు. ఈ రోజు 11 తారీఖు 2023 సంవత్సరం 11 నెల 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 2023 సంవత్సరం
రంజల్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రచారం కొరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎంపీ గారు కవితక్క గారికి, అలాగే స్థానిక సర్పంచ్ సవిత గారికి, మోహన్ రెడ్డి గారికి, గిరిదావర్ గంగారెడ్డి అన్న గారికి, పోషెట్టి గారికి, రఫీ గారికి, స్థానిక నాయకులు సంతోష్ గారికి, శేఖర్ గారికి, రాములు గారికి, మళ్ళా అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఏదైతే మొట్టమొదటిగా ఒక ముఖ్యమైన విషయం చెప్తా. ఏదైతే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినప్పుడు దాని ఫీజు అవుతుంది. ఎమ్మెల్యే కోసం నామినేషన్ దాఖలు చేస్తే 10,000 రూపాయలు ఫీజు కట్టాలా. నా ఒక నామినేషన్ కి నాకు ఫీజు ఇచ్చింది మీ రంజల్ ప్రతాప్ అన్ననే ఇచ్చి, నా ఒక గెలుపు కొరకు కృషి చేస్తున్నా మీ అందరికీ అక్కా చెల్లెలకు అన్నాదమ్ములకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మొట్టమొదటిగా. రెండోది, 50-60 సంవత్సరాలలో మనకు ఏ ప్రభుత్వం కూడా ఏనాడు కూడా పట్టించుకోలే. మనం మోసపోయినాం, చీకటి పాలైనాం, మన బ్రతుకులు నాశనమైనాయి, మన జీవితాలు నాశనమైనాయి, మన పిల్లల జీవితాలు నాశనమైనాయి. గత ప్రభుత్వాలు మనకు ఆ గతి పట్టించిండ్రు. కానీ 4 కోట్ల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తూ ప్రాణ త్యాగాలు చేస్తూ ఈరోజు దక్కించుకున్న తెలంగాణ ఈ మన తెలంగాణ రాష్ట్రం. మన ఒక ఇంటి పార్టీ, మన గులాబీ పార్టీ, మన టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక విధాలుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక కృషి చేస్తా ఉన్నారు. ఏదైతే మన రంజల్ ప్రాపర్ రంజల్లో స్థానికంగా చూస్తే చాలా మంది ముదిరాజ్ కులస్తులు ఉన్నారు, చాలా మంది యాదవ్ సోదరులు ఉన్నారు, చాలా మంది బోయి సోదరులు ఉన్నారు, చాలా మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు, ఈరోజు రెడ్డిగా వాళ్ళు ఉన్నారు, చాలా మంది రెడ్డిగా కులస్తులు మన బోధన్ పట్నంలో మీటింగ్ పెడితే వేలాది మంది తల్లి వచ్చిండ్రు. ఏదైతే ఈరోజు ప్రతి ఒక్క కులానికి గౌరవం దక్కిందంటే అది ఒక కేసీఆర్ గారితోనే అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళా ముఖ్యంగా రంజల్ గ్రామంలో చాలా మంది రైతులు ఉన్నారు. ఇక్కడ ఉన్న రైతులకు నేను ఒకటే అడుగుతా ఉన్నా, రంజల్లో రైతులకు గత ప్రభుత్వంలో ఏనాడైనా ఒక్క రూపాయి అయినా ప్రభుత్వ సాయం వచ్చిందా? ఈ 50-60 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం అయినా రైతులకు పెట్టుబడి ఇచ్చిందా? మళ్ళా తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని విధాలుగా చీకటి అయిపోతుంది, కరెంట్ కొరతలు ఉంటాయి, మళ్ళా సాగునీరు రాదు, మన పంటలకు గిట్టుబాటు ధర రాదు, మనకు గోదాములు ఉండవు, మళ్ళా రైతులు అన్ని విధాలుగా మోసపోతారని చెప్పిండ్రు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రోజు రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇస్తా ఉన్నాం. అలాగే రైతు పెట్టుబడి అనేది మళ్ళా అది ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. అలాగే రైతులకు ఉపయోగపడే విధంగా చెరువుల మరమ్మత్, ఏదైతే కాకతీయ కాలంలో నుంచి ఉన్న చెరువులు ఈ రోజు 50-60 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలే. చెరువులు బాగుంటే ఊరు బాగుంటది, చెరువులు ఉంటే రైతులకు ఉపయోగపడుతుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వేలాది చెరువుల మరమ్మతు చేసిండ్రు. అంటే మన బోధన్ నియోజకవర్గంలో ఇక్కడ స్థానికంగా సుదర్శన్ రెడ్డి గారిని మనం గెలిపించుకున్నాం. 18 సంవత్సరాలు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు తను. నేను రంజల్ గ్రామస్తులకు ఒకటే అడుగుతా ఉన్నా, ఈ 18 సంవత్సరానికి నీళ్ళు వచ్చే విధంగా ఏదైనా
ప్రణాళికలు చేసి పని చేసిండ్రా? రైతులకు ఎలాంటి మేలు జరిగిందని మీకు అడుగుతా ఉన్నా. ఆయన 18 సంవత్సరాలు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ప్రాజెక్టులు చేసిండు. ఎక్కడ చేసిండు? రాజమండ్రిలో చేసిండు, వైజాగ్లో చేసిండు, విజయవాడలో చేసిండు, కడపలో చేసిండు, కర్నూలులో చేసిండు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఆడ చేసి మళ్ళా అవినీతిగా వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. 18 సంవత్సరాలు ఆయనకి ఇక్కడి నుంచి గౌరవం ఇచ్చినాం, గెలిపించినాం. కానీ మన బోధన్ రైతులకు ఎలాంటి మేలు చేయలే. ఒక్క ఎకరానికి నీళ్ళు అందే విధంగా ఎలాంటి కార్యక్రమాలు కూడా చేయలే. దయచేసి మీరు ఆలోచించాలా. 18 సంవత్సరాలు ఆయన గెలిపించిన తర్వాత మీ యొక్క రంజల్ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఈ 4 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది? సుదర్శన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం జరిగింది? ఈ 18 సంవత్సరాల్లో రంజల్ గ్రామంలో ఒక సామాన్య, ఒక పేద కుటుంబంలో ఒక సావు అయితే ఎప్పుడైనా 10 రూపాయలు పంపించిందా మీకు? అందరికీ అడుగుతా ఉన్నా. ఎవరైనా పేద కుటుంబంలో పెళ్లి ఉంటే 10 పైసలు ఇచ్చిండా? ఎవరైనా దవాఖానాలో ఉంటే 1 రూపాయి మద్దతు చేసిండా? ఎప్పుడు చేయలే. కనీసం పోనీ వాళ్ళ ఇంటికి పిలిచి 1 గ్లాస్ నీళ్ళు తాగిపించిండా? చెయ్యలే. ఆయన ఇల్లు ఎక్కడున్నది తెలుసా మీకు? కానీ మనం ఎంత అమాయకులు. 15 సంవత్సరాల నుంచి గెలిపించడం ఆయన. కనీసం చేతు ఇట్లా కలిపితే 100 సార్లు డెటాల్తో కడుక్కుంటాడు. అటువంటి మనిషిని ఎక్కడి నుంచి ఎన్నుకున్నాం మనం. ఇప్పుడు ఏమంటాడు తను? నాకు 70 సంవత్సరాల వయసు అయిపోయింది, ఆఖరి అవకాశం ఇవ్వండి, ఇంకా నేను అటే వెళ్ళిపోతా అని చెప్తా ఉన్నాడు. దయచేసి మీరు ఆలోచించాలా. ఏదైతే 4.5 కోట్ల ప్రజలు రోడ్ల మీద వచ్చి ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మహాకూటమి పెట్టి కుట్రాలు చేస్తూ మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు పెత్తనం కింద ఇవ్వాలని ఈరోజు కుట్రాలు చేస్తా ఉన్నారు. మీ అందరికీ అడుగుతా ఉన్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు మనకు ముఖ్యమంత్రి కావాలన్నా తెలంగాణ రాష్ట్రంలో మీరే చెప్పాలి. టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళా చాలా మంది అభిమానులు ఉన్నారు. కానీ టిఆర్ఎస్ పార్టీ వెళ్ళి అక్కడ ఆంధ్రలో పోటీ చేస్తలేదు. మళ్ళా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఏం అవసరం ఉన్నదని నేను అడుగుతా ఉన్నా. మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్లయితే అభివృద్ధి చేసుకుంటున్నారో, ఎట్లయితే సంక్షేమం జరుగుతున్నదో వాళ్ళకు ఒక ఈర్ష్య అయిపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా ఖతం చేయాలా ఆ ఉద్దేశంతోనే వాళ్ళు కుట్రలు చేస్తా ఉన్నారు. మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోవట్లుగా మారి వేలాది కోట్ల రూపాయలు తీసుకొని చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయి మళ్ళా చంద్రబాబు నాయుడు ఒక పొత్తనాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావాలని ఈరోజు కుట్రలు చేస్తా ఉన్నారు. దయచేసి మిత్రులారా మీరు ఆలోచించి, ఈ 4.5 సంవత్సరాలలో మీ రంజల్ మండలంలో 1000 ఇండ్లు ఉంటే దాదాపు 900 ఇండ్లకు ప్రభుత్వ లబ్ధి వచ్చింది. అది పెన్షన్ల రూపంలో కానివ్వండి, అది ఒక పెట్టుబడి కానివ్వండి, అది ఒక రైతు బీమా కానివ్వండి, అది ఒక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కానివ్వండి, అది ఒక గర్భిణీ మహిళకు కానివ్వండి, అది కొల్లకొన్న సోదరులకు కానివ్వండి, అది మత్స్యకారులకు కానివ్వండి, అది ప్రతి ఒక్కళ్లకు ఈరోజు ప్రభుత్వం తరఫున సాధ్యమైనంత వరకు పనిచేసినాం. బోధన్ నియోజకవర్గంలో 1380 కోట్ల రూపాయలు మీ యొక్క సొంత అకౌంట్ లో ఈ 4.5 సంవత్సరాలలో డబ్బు వచ్చింది. దయచేసి మీరు ఆలోచించాలా. అంటే కొత్త రాష్ట్రం, కొత్త విధి విధానాలు, కొత్త నిబంధనలు, అటువంటి పరిస్థితుల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఆదుకుంటూ మళ్ళా రైతులే ఈరోజు కాంగ్రెస్ కొడుకులు అడుకుంటా ఉన్నారు. అంటే కనీసం మా ఒక ఆడబిడ్డలు, అక్క చెల్లెలు మన దగ్గర బతుకమ్మ పండుగ, దసరా పండుగ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ. కనీసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా ఒక్క అక్క చెల్లెలు చీరలు కట్టుకోవాలా, మళ్ళా ఇంత పెద్ద పండుగ
వాళ్ళు కూడా జరుపుకోవాలనే ఉద్దేశంతో చీరల పంపిణీ పెడితే ఈరోజు కోర్టుకి పోయి ఎలక్షన్ కమిషన్ కి పోయి అడుక్కుని ఒక్కసారి ఆలోచించండి. మన ఒక పేద అక్క చెల్లెలు చీరలు కట్టుకోకుండా ఈరోజు బతుకమ్మ దసరా పండుగ ఈరోజు మొన్న చేసుకున్నారు. అంటే మీకు వాళ్ళ ఎట్లా అంటే వాళ్లకు మీరు కష్టపెట్టాలనే ఉద్దేశంతో మీరు పనిచేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా ఉన్నది. నేను ఒకటే అంటున్నా, ఈ 4.5 సంవత్సరాల కాలంలో సాధ్యమైన పని చేసినాం. కొన్ని మిగిలినవి ఉన్నాయి. నిరంతరంగా ప్రజల్లో ఉన్నాం. ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నాం. 10 పనులు చెప్తే 6 చేసినాం, 7 చేసినాం, 3 చేయలే. మేము ఒప్పుకుంటా ఉన్నాం. కానీ అది కూడా చేస్తాం. చిన్న సమయం మాకు ఇచ్చిండ్రు. మళ్ళా వేరే పార్టీలకు కాంగ్రెస్ కి 50 సంవత్సరాలు ఇచ్చిండ్రు, తెలుగుదేశం పార్టీకి 17 సంవత్సరాలు ఇచ్చిండ్రు. దయచేసి మన ఇంటి పార్టీ, మన టిఆర్ఎస్ పార్టీ, మన కారు గుర్తు కోటేసి గెలిపించే ఈరోజు మన గెలిపించే బాధ్యత మన మీద ఉన్నది. మీ అందరికీ నేను ఒకటే కోరుతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి గతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కుట్రలు చేస్తా ఉన్నారు. ఈరోజు దయచేసి మీ అందరికి 2 చేతులు పెట్టి 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈరోజు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలంటే మళ్ళా కేసీఆర్ లాంటి నాయకుడు మనకు కావాలా. ఈరోజు మన సంక్షేమం జరగాల, మన జీవితాలు బాగుపడాలా, మన పిల్లలు బాగుండాలా, మన తరతరాలు బాగుండాలా, మన భవిష్యత్తు మంచి ఉండాలంటే ఈరోజు మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావాలా. దయచేసి ఒక షకీల్ మీద కోపం, శేఖర్ రాము మీద కోపం ఉండి ఓటెయ్యద్దు. దయచేసి మన రాష్ట్రాన్ని గురించి ఆలోచించి, మన కేసీఆర్ గురించి ఆలోచించి ఓటేయాలని మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొన్ని పనులు రంజల్ గ్రామంలో సాధ్యమైన వరకు కోట్ల రూపాయల అభివృద్ధి చేసినాం. మళ్ళా రాబోయే రోజుల్లో తప్పకుండా 10 అంతల 100 అంతల అభివృద్ధి కూడా మరింత చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఓన్లీ 4.5 సంవత్సరాల కాలంలో అయినంత వరకు మేము చాలా మనం కోషిష్ చేసినాం పని చేయడానికి. దయచేసి మీ ఆశీర్వాదం ఉంటే రాబోయే రోజులలో మళ్ళా టిఆర్ఎస్ ప్రభుత్వంలో వస్తే 1000 రూపాయల పెన్షన్లు 2000 చేస్తాం, 1500కి 3000 చేస్తాం. చాలా మంది నిరుద్యోగ పిల్లలు ఇక్కడ ఉన్నారు రంజల్ గ్రామంలో. నేను ఒకటే అడుగుతున్నా వాళ్ళకు, సుదర్శన్ రెడ్డి గారు మీరు 15 సంవత్సరాలు గెలిపించిండ్రు. పెద్ద సారా ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆడ వేలాది మంది పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. రంజల్ నుంచి ఏ ఒక్క పిల్లగానికైనా ఉద్యోగం ఇచ్చిండా? ఓలన్ నియోజకవర్గం నుంచి ఇచ్చిండా? అలా అటువంటి వ్యక్తిని ఈరోజు 15 సంవత్సరాల నుంచి మనం గెలిపించుకుంటూ తీసుకొస్తున్నాం. దయచేసి మీరు ఆలోచించండి. మళ్ళా ఏదైతే పిల్లలకు మళ్ళా నిరుద్యోగ భృతి కింద 3016 రూపాయలు ప్రభుత్వం తరఫున మేనిఫెస్టోలో అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మనకు ప్రధానమైన సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఇండ్ల సమస్య. నేను ఇక్కడున్న అక్క చెల్లెలకు ఒకటే చెప్తా ఉన్నా, ఏదైతే ఈ కాలంలో సాగునీరు కోసం ఇతర సంక్షేమ పథకాల కోసం ఈరోజు ప్రభుత్వం కృషి చేసింది. డబుల్ బెడ్రూమ్ కోసం ఈరోజు మేనిఫెస్టోలో ఎవరికైతే స్థలం ఉన్నది వారి పేరు మీద ఎట్లయితే కళ్యాణ లక్ష్మి ఇస్తున్నామో, మళ్ళా రైతు పెట్టుబడి ఇస్తున్నామో, అలాగే మీ యొక్క స్థలం ఉంటే మీ పేరు మీద 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకొని ఇస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అలాగే చాలా మంది ఇక్కడ ఒంటరి మహిళలు ఉన్నారు అక్కా చెల్లెలు. ఒంటరి మహిళలకు ఏ ప్రభుత్వమైనా ఏనాడు పట్టించుకున్నదా? మనకు ఇంట్లో అన్నం మిగిలిపోతే ఆడ పోయి పాపం ఒంటరి మహిళ ఒకటే ఎట్లా బ్రతుకుతున్నదే, ఆమెకి పోయి అన్నం ఇచ్చేద్దామని ఇచ్చి వస్తాం. కానీ ఏ ప్రభుత్వం కూడా ఒంటరి మహిళల గురించి ఆలోచించలే. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒంటరి మహిళలు కూడా గౌరవంతో బ్రతకాలనే ఉద్దేశంతోనే ఈరోజు 1000 రూపాయల పెన్షన్లు ఈరోజు ఒంటరి మహిళలకు కూడా ఇస్తా ఉన్నాం. ఈరోజు చాలా మంది ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద లక్షలాది తెలంగాణ ఆడబిడ్డల పెళ్లి అంటే కులాలకు మతాలకు అతీతంగా ఏదైతే పేద కుటుంబం ఉంది ఆ పేద తల్లిదండ్రుల భారాన్ని తననే మోసుకొని 3.5 లక్షల పెళ్లిలు
తెలంగాణ రాష్ట్ర బిడ్డల పెళ్లిలు అంటే ఒక్కొక్క పెళ్లికి 1,116 రూపాయలు. నేను మీకు అడుగుతున్నా, చాలా మంది సీనియర్ నాయకులు సీనియర్లు ఇక్కడ ఉన్నారు. ఏ ప్రభుత్వమైనా గత 70 సంవత్సరాల నుంచి గరీబుల పెళ్లి ఉంటే ఒక 10 రూపాయలు సాయం చేసిందా అని కూడా మీకు అడుగుతా ఉన్నా. ఎప్పుడు కూడా చేయలే. ఈ రోజు అన్ని విధాలుగా ఒక గర్భిణీ మహిళలు అక్క చెల్లెలు వాళ్ళకు నేను అడుగుతా ఉన్నా. చాలా మంది గర్భిణీ మహిళలు ఉన్నారు. అంటే గర్భిణీ మహిళ ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టిక ఆహారం తినాలంటే ఎట్లా తినాలా? ఇంట్లో 10 రూపాయలు లేవు, 1 రూపాయి సంపాదన లేదు, మళ్ళా ఆరోగ్యమైన బిడ్డ ఎట్లా పుడుతుంది? దయచేసి మీరు ఆలోచించాలా. ఒక ఆరోగ్యమైన బిడ్డని కన్నాలా అంటే మళ్ళా ఆరోగ్యమైన ఆహారాన్ని వాళ్ళు తినాలా. ఈ రోజు ఈ ప్రభుత్వం గర్భిణీ మహిళలకు దాదాపు 12,000 రూపాయలు ఏ ప్రభుత్వం ఇవ్వలేని విధంగా ఈరోజు 12,000 రూపాయలు గర్భిణీ మహిళకు ఇస్తా ఉన్నాం. మళ్ళా ఆడబిడ్డ పుడితే అదనపు 1,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అంటే ప్రతి ఒక్కళ్ళ గురించి సంక్షేమం కోరే ప్రభుత్వం. ఈరోజు చాలా మంది ఎస్సీ ఎస్టీ అన్నదమ్ములు ఉన్నారు. మళ్ళా ఎస్సీ ఎస్టీలకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు ఏదైతే యాదవ్ సోదరులకు మత్స్యకారులకు ఏ విధంగా అయితే వారి సంక్షేమం చేస్తా ఉన్నామో ఎస్సీ ఎస్టీలకు కూడా ఒక బడ్జెట్ లో ప్రత్యేక రూపకల్పన చేసి మళ్ళా వారి యొక్క అభివృద్ధి కొరకు ఎస్సీ ఎస్టీ విధానంలో వారికి లబ్ధి వచ్చే విధంగా ఈ ప్రభుత్వం మీ అందరికీ పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ అన్నా, జై తెలంగాణ. చేతులు లేపకపోతే తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ కోవట్లు ఇంకా నానా బూత్లు తిడతారు. దయచేసి ఎవరున్నారు? జై తెలంగాణ, జై తెలంగాణ. అక్కడున్న అన్నలకు చెప్తున్నా, అన్న రాష్ట్రంతో ప్రేమ లేదా? జై తెలంగాణ అన్న. మిత్రులు అక్కడ యూత్ ఉన్నారు. జై తెలంగాణ. కార్ గుర్తుకే, కార్ గుర్తుకే. మనదేం గుర్తు, మనదేం గుర్తు. జై తెలంగాణ. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హల్లీసాగర్ వచ్చి, అయ్యా మీరు రైతులు ఏం బాధపడకండి, నేను 120,000 రూపాయలు తప్పకుండా ఇప్పిస్తాను. ఇది ఒక్కసారి కాదు, 2 సార్లు. నాయి బ్రాహ్మణ అధ్యక్షులు జి నారాయణ గారు, గొల్ల యాదవ సంఘం అధ్యక్షులు గొల్ల సాయిలు గారు, బోడ పోషెట్టి గారు, ఆసాని వేణు గారు, దగ్గు వెంకటి గారు, ముదిరాజ్ నాయకులు, ఆర్ సాయారెడ్డి గారు, అట్లానే జమేదారి సాయిబాబా గారు, ముదిరాజ్ నాయకులు, మైనారిటీ నాయకులు సమీ గారు, జి హరీష్ గారు. ఇల్లు ఇంకేమన్నా తక్కువ రాసి సర్పంచ్ అమ్మది లొల్లి, నాదేం లేదు. ఇంకెవరన్నా అన్నలు అక్కలు తమ్ముల పేర్లు చెప్పకపోతే దయచేసి ఏమనుకోకండి. కాకపోతే ఇక్కడ నాకు వచ్చినప్పటి నుంచి కొన్ని వినతి పత్రాలు వచ్చినాయి. అందులో మరీ ముఖ్యంగా మా రజక సోదరులు ఏకగ్రీవంగా టీఆర్ఎస్ పార్టీ కోటేయాలని తీర్మానం చేసినామని చెప్పి వారు నాకు ఒక ఉత్తరం ఇచ్చిండ్రు. మీకు అందరికి ఇవ్వకుంటా అని మీకు ఈ సందర్భంగా వాగ్దానం చేస్తా ఉన్నాము. ఇదివరకే మన గ్రామానికి వచ్చినప్పుడు మన చాలా మంది అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు భవనాలు అడగడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా ఇస్తామని చెప్పినాం. దానికి 87 లక్షల రూపాయలు ఆల్రెడీ మంజూరు చేసుకున్నాం. ఈ ఎన్నికలైన తెల్లారి షకీల్ బాయ్ని పంపించి అన్నిటి కూడా కొబ్బరికాయ కొట్టించే బాధ్యత నాది. ఎందుకంటే 25 లక్షల రూపాయలు అదనంగా వచ్చింది, అది కూడా చేసుకున్నాం. మరి మార్కండేయ భవన్, పెద్దమ్మ గుడి, మన ముదిరాజ్ సంఘం, రెడ్డికా సంఘం, మున్నూరు కాపు రెడ్డి భవనం, పాత పెద్దమ్మ గుడి, ఇవన్నీ కూడా వచ్చినాయి. వీటితో పాటు ఇదివరకే వచ్చినాయి. వీటితో పాటు మళ్ళా కొత్తగా కొన్ని ఇచ్చారు నాకు, బీరప్ప గుడి రోడ్డు ప్లస్ ఇట్లాంటివన్నీ అడిగినరు. వీటిని కూడా ఇదివరకు ఎట్లా అయితే అడిగినట్టుగా ఇచ్చినామో ఇవి కూడా అడిగినట్టుగా ఇస్తా. కాకపోతే వీరు ఎమ్మెల్యేగా గెలిచినాక వచ్చి మీ దగ్గరికి బాధ్యత తీసుకొని మరి ప్రారంభోత్సవం కూడా చేసి వెళ్తారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. మరి రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కళ్యాణ మండపం, అది మందిరం నిర్మాణం చేస్తున్నారు అని అడిగిన, దాన్ని కూడా శ్రద్ధ పెట్టి నేను దగ్గరుండి చేపిస్తానని మీకు మాట ఇస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. మనం రెంజల్ పట్టణంలో ఉన్నాం. పట్టణం అనే అనాలి, ఇది
ఎందుకంటే 9,000 పైబడి జనాభా ఉంటుంది. పెద్ద సంఖ్యలో అన్ని కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మరి ఇవాళ నేను సంతోషంగా మీకు చెప్తా ఉన్నా, 120 కోట్ల రూపాయలు దాదాపుగా మనం రెంజల్కి ఇప్పటి వరకు ఇచ్చుకోవడం జరిగింది. అందులో మరీ ప్రధానంగా 76 కోట్ల రూపాయలతోని ఒక సబ్ స్టేషనే ఇచ్చుకున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారిది ఒక కళ, 24 గంటలు రైతన్నల కోసం మరి కరెంట్ ఇచ్చుకోవాలనేటటువంటి ఆలోచన. కాబట్టి వారి కళ ఏదైతే ఉందో దానికోసం రైతులందరూ ఆదుకోవడం కోసం 76 కోట్ల రూపాయలతోని సబ్ స్టేషన్ మనం రెంజల్లోనే నిర్మాణం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక రకమైనటువంటి అభివృద్ధి పథకాలు ఇప్పటి వరకు మన ఎమ్మెల్యే గారు చెప్పుకుంటూ పోయినారు. అవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకున్నాం. ఇవాళ రెంజల్లో ఉండేటటువంటి అక్క చెల్లెళ్లతోని అన్నతమ్ములతో నేను కోరేది ఒకటే, ఈ 4.5 ఏళ్ళు మనకు ఎంత అవకాశం ఉన్నదో మీరు ఇచ్చినటువంటి అధికారంతోని, మీరు దయతోని ఇచ్చినటువంటి పదవులతోని ఎంత మేర పనిచేయగలుగుతామో అంత మేర పనిచేసాం. అయినప్పటికీ ఖచ్చితంగా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. ఆ మిగిలి ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా వెంటబడి చేసుకుంటాం. ఇక్కడ మా అక్క చెల్లెలు ఉన్నారు, ఒక్క మాట చెప్పాలి నాకు, అన్నం ఉడికిందా లేదా అంటే ఏం చేస్తామమ్మా? ఒక మెతుకు పట్టుకొని చూస్తాం, అవునక్కర్. కానీ పని చేస్తుందా లేదా అంటే మీకు బోలెడని ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు నేను మీకు చెప్తా, ఇది వరకు ఎవరన్నా ఆడబిడ్డ గర్భవతి అయితే సర్కారు దవాఖాన పోతుంటివా? మనం ఏమనుకుంటుంటివి? నేను రాను కొడుకో సర్కారు దవాఖాన కానీ పాట పాడుతుంటివి, అవునా కదా? మరి ఇవాళ పరిస్థితి ఎట్లుంది? ఎవరన్నా గర్భవతి ఉంటే 102కు ఫోన్ చేస్తే ఇంటి దగ్గరికి అంబులెన్స్ వస్తుంది, ఎక్కించుకొని తీసుకుపోతుంది. తీసుకొని పోయి హాస్పిటల్ నుండి డెలివరీ చేయించి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 12,000 మగబిడ్డ అయితే 13,000 ఆడబిడ్డ అయితే అకౌంట్లో వేసి ఇంకొక 15,000 రూపాయల కేసీఆర్ కిట్ చేతిలో పెట్టి మళ్ళీ ఇంటి దాకా దించిపోతుంది. ఇది వాస్తవమా కాదు? మీ కళ్ళ ముంగటున్న ముచ్చటనే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. మరి కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అంటే ఒక్క ఆడబిడ్డల గురించి ఆలోచన చేస్తే మీకు తెలిసిపోతుంది ఎంత ఆలోచనతో పనిచేస్తుంది. అట్లనే రైతుల కోసం పనిచేస్తుంది, అట్లనే ఒంటరి మహిళలు, పెన్షన్ లేనటువంటి వారు, బీడీ కార్మికులు, ప్రతి ఒక్కరి కోసం చేస్తున్నాం. ఇవాళ ఒక్క రెంజల్లో 1,500 పైబడి పెన్షన్లు ఉన్నాయి. మరి ఒక్క విషయం, 4 ఏళ్ల కిందట అసలు మనకి ఎన్ని పెన్షన్లు ఉండే రెంజల్లో? ఎంత వస్తుండే పెన్షన్? 200 రూపాయలు వచ్చేది. ఇవాళ 1000 రూపాయలు ఉన్నది పెన్షన్. ఇబ్బందులు ఉంటాయి. ఒకటి, పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు కావాలి, అంతేనా? అదొక బాధ ఉంటుంది అందరికి మనకు. ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు, ఉన్న పరిస్థితి కాదు. దేశం అంతా గట్లే ఉంది, కొంచెం తక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకా నయం, మన తెలంగాణలో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేశారు, మరి ఇంటి పట్టున చదువుకొని ఉండేటటువంటి పిల్లలు మరి వాళ్ళు తల్లిదండ్రులకు భారం కావద్దు, వాళ్ళకు కూడా ఇబ్బంది కలగొద్దని చెప్పి ఈసారి మీ దయతోని గెలిచి అధికారంలోకి వచ్చినాక చదువుకొని ఇంటి పట్టున ఉండేటటువంటి ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్లకు 3,000 రూపాయలు జీవన భృతి నెలకు ఇవ్వాలనేటటువంటి నిర్ణయం జరిగింది. మరి ఇక్కడ యూత్ చాలా మంది కనపడుతున్నారు. వాళ్ళందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే 3,000 రూపీస్ వచ్చినాయని చెప్పి సినిమాల షికారులకు పోవద్దు. 3,000 రూపాయలతో చేయాల్సింది ఏంటంటే ఇంకా కొత్తగా నేర్చుకునేటి ఏమైనా ఉన్నాయా, కొత్త కోర్సులు ఏమైనా చదువుకోవచ్చా అని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఇంకా పెద్ద కొలువులు తెచ్చుకునే విధంగా పెట్టడం. అందుకని ఇవాళ ఒక్క నిమిషం కూడా కరెంటు పోదు. ఇవాళ 76 కోట్ల సబ్ స్టేషన్ ఇక్కడ ఇచ్చుకున్నామంటే ఇక్కడ చాలా మంది మా తాతలు అన్నలు ఉన్నారు, వాళ్ళందరూ వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు. ఇదివరకు ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే మనకి ఎంత గోస అవుతుండే, అటువంటిది 76 కోట్ల సబ్ స్టేషన్. మీరు ధర్నా చేయలేదు, మీరు మమ్మల్ని అడగలేదు. ఎందుకు ఇచ్చిండ్రు? ఎందుకంటే రెంజల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని గడ్డదించడానికి. అంటే చెప్పరు, కరెంట్ ఇచ్చినందుకు గడ్డదించాలనా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు గడ్డదించాలనా, ఇంటింటికి పెన్షన్ ఇస్తున్నందుకు గడ్డదించాలనా? ఇవాళ మన రెంజలు ఉంటే 87 లక్షల రూపాయలు ఆల్రెడీ ప్రతి సంఘానికి డబ్బులు ఇచ్చుకున్నందుకు గడ్డదించాలనా? ఎందుకోసం గడ్డదించాలి? రైతుకు పెట్టుబడి ఇస్తున్నందుకు గడ్డదించాలనా? ఆడబిడ్డల్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు గడ్డదించాలనా? యువకుల గురించి ఆలోచిస్తున్నందుకు గడ్డదించాలనా? యాదవ సోదరుల కోసం ఆలోచన చేసినందుకు గద్దదించాలా? గంగపుత్రులు ముదిరాజులు ఉన్నారు, వాళ్ళ కోసం ఆలోచన చేసినందుకు గద్దదించాలా? కారణం ఉండాలి కదా, ఏదన్నా మాట మాట్లాడితే ఒక కారణం ఉండాలి. దేనికి గద్దదించాలి? ఇవాళ మేము వచ్చినాం మీ అందరి దగ్గరికి, అడుగుతున్నాం హక్కుగా, అక్క మా కోటయ్యను అని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం? పని చేసినామన్న ధీమా ఉన్నది, ఇంకా ముందు కూడా మీరిచ్చే ధైర్యంతో పని చేస్తామనే విశ్వాసం ఉన్నది, అందుకని అడుగుతా ఉన్నాం. మరి కాంగ్రెస్ నాయకులు వచ్చి అడిగితే ఎట్లా అమ్మా? ఏమన్నా చేసిరా వాళ్ళు మనకు? మీరు ఒక్క విషయం ఆలోచన చేయాలి. ఇదే సుదర్శన్ రెడ్డి గారు పోయినసారి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీటి మంత్రి, అరే తమ్మి పెన్ను నా దగ్గర ఉన్నదిరా కానీ ఇంకు రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్నదిరా అన్నాడు. అంటే
పెన్ను ఈయన దగ్గర ఉంటది, పదవి ఈయన దగ్గర ఉంటది, కానీ సంతకం పెట్టాలంటే పర్మిషన్ మాత్రం ఆంధ్ర ఆయన దగ్గర ఉంటది. ఆనాడు రాజశేఖర రెడ్డి ఉండే, ఇవాళ ఇదే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా చంద్రబాబు నాయుడు పట్టుకొచ్చు. మరి ఇవాళ ఇదే రెంజల్లా మనం కరెంట్ ఇవ్వమంటే, రైతు బంధు ఇవ్వమంటే, ఇంకోటి ఇవ్వమంటే ఇంకోటి అంటే మళ్ళీ ఏమంటాడు సుదర్శన్ రెడ్డి గారు, అరే తమ్మి పెన్ను నా దగ్గర ఉంది, ఇంకు మాత్రం చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది అంటారు. మరి గటువంటి పెన్ను ఉండి ఇంకులేని నాయకులు మనకు అవసరమా? మన గురించి పట్టిలేని నాయకులు మనకు అవసరమా? ఆంధ్ర ఆయన పర్మిషన్ తీసుకొని పని చేసే నాయకులు మనకు అవసరమా? ఈ కూటమి ఎటు పోతుంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయాలి. అక్క ఇక ఆఖరి కోటే ఒక విషయం చెప్తా అక్క, నేను ఎక్కువ చెప్పా, ఎందుకంటే మన పక్కింటి వాళ్ళు ఉంటారమ్మా, పక్కింట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. అవసరం అనుకుంటే మన పుట్టినరోజు పెళ్లి రోజు అయితే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళది కూడా ఆశీర్వాదం తీసుకుంటాం, వాళ్ళది కూడా కాలు మొక్కుతాం. కానీ ఎంత మనకు మంచిగా ఉన్నా, ఎంత మనకు దోస్తులైనా, ఎంత గౌరవం ఉన్నా వాళ్ళ మీద, మరి ఆ పక్కింటి వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు మన ఇంట్లో పెట్టుకుంటామా అక్క? మరి ఇప్పుడు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడట మనం ఆయన బొమ్మ పెట్టుకో అన్నట, ఆయన కోటే అన్నట, కానీ ఆయన మాత్రం మన నెత్తి మీద కొడతాడట, రెంజల్కి నీళ్లు రానియడట. ఎన్ని ఉత్తరాలు రాసినా అనుకున్న ఢిల్లీకి, ఈడ నీళ్ళు ఇవ్వద్దు, ఆడ నీళ్ళు ఇవ్వద్దు, 35 ఉత్తరాలు రాసి తెలంగాణకు వచ్చే నీటి ప్రాజెక్టుల మీద నీళ్ళు ఇవ్వద్దని అన్ని ఉత్తరాలు రాసిండు. మరి ఆయన మన నెత్తి కొట్టేటోడు, మన కడుపు కొట్టేటోడు, మనకు నీళ్లు రానియనోడు, అసొంటి ఆయనను మోసుకొని ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తున్నారు. మీ అందరినీ కోరేది ఒకటే, ఆలోచన చేయండి దయచేసి. అన్ని పార్టీలలో వచ్చి చెప్తారు, అన్ని రకాల విషయాలు చెప్తారు, ఆలోచన చేయండి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేసిండ్రు, కార్యక్రమం నడుస్తుంది, కానీ అన్ని దగ్గరలో అనుకున్న స్థాయిలో కొనసాగుతలేదు. దాంతో మన నాయకులందరూ చెప్పంగానే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, మన ఊర్లలో, మన గ్రామాలలో, మన పట్టణాలలో ఎక్కడెక్కడైతే సొంత జాగా ఉంటుందో వాళ్ళకు, సొంత జాగా ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయలను ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. నెలల్లో 20,000 మనం వేసుకొని 50,000 బ్యాంక్ కోడ్ ఇచ్చి, మనం కిస్తీ కట్టుడు మర్చిపోతే బ్యాంక్ కోడ్ వచ్చి దర్వాజాలో కిక్కు గుంజుకపోతుండే ఇది వరకు. ఇప్పుడు అట్లా ఉండదు. 5 లక్షలు ఎట్లా ఇస్తారంటే డైరెక్ట్ గా, ఇప్పుడు రైతు బంధు ఎట్లా మీ అకౌంట్ లోకి వస్తుందో అట్లా వస్తుంది. మీరు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి తిరిగి కట్టే పని లేదు, బ్యాంకు కట్టే పని లేదు. ఆ విధంగా మన ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. మరి అసలే జాగ కూడా లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అదే విధంగా కొనసాగుతాయి. మరి మా బీడీ కార్మికుల అక్క చెల్లెలు కూడా జర మూతి ముడిసిరు నా మీద, నాకు తెలుసు. ఎందుకంటే 2014 తర్వాత పిఎఫ్ వచ్చిన వాళ్లకు మరి పెన్షన్లు వస్తలేదని బాధపడుతున్నారు. కానీ ఆ విషయం కూడా మన ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, మరి దాన్ని కూడా ఖచ్చితంగా చేద్దామని చెప్పిను. ఈసారి గెలిచి రాగానే మరి మీ అడుగు మంచిగా ఉన్నది, 1000 కాదు మీకు 2000 పెన్షన్ వస్తుంది. కాబట్టి సంతోషంగా, ఆనందంగా ఆడబిడ్డలు, అన్న తమ్ములు, రైతన్నలు, అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి ఇక్కడ చాలా మంది మన మైనార్టీ సోదరులు ఉన్నారు. आप सबको मैं सलाम करती हूँ. इतनी कड़ी धूप में आप यहाँ కమల పంట